ఒక కవిత, వాళ్ళు ఇల్లు చేయాలని ఒక కవిత రాస్తాను. వలస కార్మికులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అప్పుడు సారంగల్ దాని గురించి ఒక సమీక్ష రాస్తాను. అప్పుడు అనిపించింది నా ప్రాణదీపం పుస్తకం వచ్చిన తర్వాత తమ్ముడితోటి సమీక్ష చేయించుకోవాల్సిన కోరిక ఉంది. చిన్నది కాదు, బలమైన కోరిక ఉంది. కానీ ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించుకోలేదు దానికి కొన్ని కారణాల వల్ల. ఆ కోరిక అట్లే నిలిచిపోయింది. తమ్ముడు యొక్క విధంగా రాయాలని కోరిక ఏరిక నుంచి నేను కోరుకుంటున్నాను. సందర్భంలో ఇది ఒక అంశం అయితే, పోయిటరీ ఈజ్ అన్ ఆర్ట్ అంటారు. అదొక రసవిద్య. ఆ కవిత్వంలో ఉన్నటువంటి ఒక ఆ రసాయన శాస్త్రం లాంటి ఒక రసవిద్య అంతా కూడా పుణికిపుచ్చుకున్నటువంటి మంచి విమర్శకుడు తెలంగాణలో బంగారు రాజకుమార్. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. కవిత్వం అంతా చిన్నగా ఉంటుందో విమర్శ కూడా అంత బాగా ఉంటుంది. అని బాగా అనడం అంటే మనం బాగుంది అని పొగట్ట కాదు. ఒక సాధికారికమైన ఏ ఆకరాలతో దాన్ని కూర్చాలి, ఏ కవి రచయిత యొక్క కవి యొక్క కవిత యొక్క వస్తు ఎంపిక కానీ దృక్పథం కానీ దానికి ఉన్నటువంటి కార్యక్రమ సంబంధాలు కానీ అవన్నింటినీ తీసుకొని ఒక సాధికారికమైనటువంటి విమర్శ చేసే సత్తా ఉన్నటువంటి తమ్ముడు రాజ్కుమార్. ఇవాళ తెలంగాణ సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు రాజ్కుమార్. ఈ వేదికలో చెప్పాలని చెప్తున్నాను. ఇవాళ ఈ వేదికలో తిరంగ సంబంధాలు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఫోన్లో సంభాషణ ఉంటాం. శ్రీలేఖ సాహితీ మన సాహితీ సోదరులకు ఒక సారూప్యత ఉంది. కొన్ని వందల పుస్తకాలు పట్టేసినట్టే వాళ్ళు కూడా ఆ సంస్థ ద్వారా కొన్ని వందల పుస్తకాలు ఇస్తారు. దాని ద్వారా ఇవాళ ఈ మనసెందుకు సున్నితమైన పుస్తకంగా వచ్చింది. అయితే మిత్రులారా, ఎన్నో గెలిచి తిని ఎన్నో ఓడి తిని, గాయాలెన్నో మనసున మోసి తిని, గాయాలెన్నో తనున మోసి తిని, ఎన్నో గెలిచి తిని ఎన్నో ఓడి తిని, గెలిచిన వేళ అలనై ఎగసి తిని, ఓడిన వేళ నుడగై విరిగి తిని, కడలిని మాత్రం కాలేకపోయి తిని, ఎన్నో గెలిచి తిని ఎన్నో ఓడి తిని. ఇది ప్రముఖ కవి అద్దెపల్లి రామ్మోహన్ రావు రాసినటువంటి ఒక గజల్. ఇది ఎందుకు వినిపించాలంటే నాకు పుస్తకం చదవగానే ఈ గజల్ జ్ఞాపకం వచ్చింది. ఎన్ని గాయాల సలపరింపులు సోదరి ఈ కవిత్వంలో. రాజ్కుమార్ చాలా బాగా పడుతున్నాడు దాన్ని. అంటే తను కవిత్వం అంటే ఏంటి? కవి తనతో తాను సంభాషించడము, సమాజంతో కూడా నిరంతరం సంభాషించడమే కవిత్వం. అనేక సార్లు అనేక అనుభవాలు, అనేక సంఘటనలు, అనేక సంఘర్షణల నేపథ్యంలోంచి కవి నిరంతరం తనతో తాను సంభాషిస్తాడు, అలాగే సమాజంతో సంభాషిస్తాడు. మరి తాను ప్రాథమికంగా ఒక ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులే కాకుండా ఒక ప్రగతిశీల ఉపాధ్యాయ సంస్థ అనేటువంటి ఒక సంస్థలో బాధ్యురాలు. అట్లాగే అన్నిటికంటే మించి ఒక స్త్రీ. మనకు తెలుసు, ఆ టైటిలే చెప్తుంది మనసెందుకు కోసం అంటే మనం అందరం నిర్వచిస్తాం, దిగ్గు తెలుస్తాం. స్త్రీ అంటే సున్నితత్వం అంటే ప్రతీక. అట్లా స్త్రీగా తనలో ఉన్నటువంటి సున్నితత్వం ఒక ఎత్తు అయితే, తన జీవితంలో తన అనుభవాల్లోంచి తాను చూసినటువంటి అనేక సంఘటనల సారాంశం అంతా కూడా ఆ కవయిత్రిని సున్నితంగా మార్చినటువంటి కోణం ఒకటైతే, తమ్ముడు విశ్లేషించినట్టుగా ఆ సున్నితత్వం వెనకాల కూడా తాను ఎలా రూపాంతరం చెందాలి, తన భవిష్యత్తులో తనకి ఎలా ప్రతిస్పందించాలి, అనేక సంఘటనలకు తన భవిష్యత్ ఆలోచన ఎలా ఉంటుందన్న విషయంలో కూడా కవిత్వంలో చెప్పుకొచ్చారు.
మనం అనుకుంటాం నిజానికి స్వేచ్ఛ అన్న విషయాన్ని రాజ్ కుమార్ చర్చించాడు. ప్రఖ్యాత పాశ్చాత్య తత్వవేత్త రూసో అంటాడు, స్వేచ్ఛగా నిర్మించిన మనిషి అనేక సన్నివేశాలలో నిత్యం బందీగా ఉంటాడు, సంఖ్యలో బంధించబడి ఉంటాడు అంటాడు. ఏంటి దాని స్టేట్మెంట్కి అర్థం? కవిత్వాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటే దీన్ని ఒక రకంగా ఒకసారి మనం ఆకలింపు చేసుకోవాలి. ప్రకృతి నిర్దేశితంగా మనిషి స్వేచ్ఛగా జన్మిస్తాడు, కానీ నాగరికత పరిణామ క్రమంలో మనిషి ఏర్పరచుకునే అనేక భావాలు, సిద్ధాంతాలు, వీటి ఆధారంగా అనేక సంఘర్షణల పూరితమైనటువంటి సమాజంలో అనేక సంఖ్యల మధ్యన బందీ అవుతారు, అనివార్యంగా బందీ అవుతారు. ఆ బందీ అయిన క్రమంలో వచ్చే అనేక వైరుధ్యాలు, అనేక ఉద్యమాలు, అనేక సంఘర్షణలు, ఇది నిరంతరం కొనసాగేటువంటి ఒక కార్యక్రమం. ఇట్లా కొనసాగుతున్న క్రమంలో కవిగా, రచయితగా, బుద్ధిజీవులుగా వాటి పరిణామాలకి స్పందిస్తూ రాసేది కవిత్వం. అట్లా స్పందిస్తూ రాసినటువంటి కవిత్వమే దీంట్లో ఉంది. ఇక నేను ఈ కవితలు ఏముంది, ఆ కవితలు ఏముంది చెప్పడానికి సాహసించను, ఎందుకంటే తమ్ముడు చాలా రూపంగా చెప్పారు. కాకపోతే స్త్రీగా తన పాత్రను తాను పోషిస్తున్నప్పుడు, తను జీవిస్తున్నప్పుడు కొన్ని సందేశాలు ఇస్తుంటారు, కొన్ని సంఘర్షణలు లోనవుతాము, సున్నితమైన భావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అస్తిత్వ స్పృహలోంచి రాసేటువంటి సాహిత్యం, అది కులమా, మతమా, జెండరా, ఏదైనా కానీ అనేక సాహిత్యంలో అనేక అస్తిత్వవాదాలు వచ్చిన సందర్భం లోపల ఒక అస్తిత్వ స్పృహతోటి రాస్తున్నప్పుడు స్త్రీగా తను ఏ అస్తిత్వంలోంచి రాసింది అనేది ఈ కవిత్వాన్ని చదివితే కనుక మనకు బాగా అర్థమవుతుంది. మిత్రులారా, ఇవాళ కాలం ఎంత మారినా కూడా ఒక చోట అంటారు, పేరు పెట్టాలి కానీ రూపాంతరం చెందింది కానీ ఆ రూపాంతరం చెందినటువంటి పీడన కానీ అది ఎట్లా ఉందనే విషయాన్ని కవిలో చెప్తారు. స్త్రీలకు ఒకనాడు అసలు చదువుకే అర్హత లేదు అన్నటువంటి స్థాయి నుంచి ఇవాళ సమస్థాయిగా సమాజంలో ఉన్నటువంటి సగభాగమైనటువంటి స్త్రీలు ఇది విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అన్ని రంగాల్లో అవకాశాల్లో సమంగా ఉన్నప్పటికీ కూడాను, అయినప్పటికీ మళ్ళీ ఇంకా ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే స్త్రీ ఉంటుందనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. కాబట్టి వాళ్ళదైనటువంటి ఆ వేదనలోంచి వాళ్ళు రాసే కవిత్వం అది భిన్నంగా ఉంటుంది మన రాసే కవిత్వం కంటే కూడా. కాబట్టి ఇవాళ ఆ అస్తిత్వ స్పృహలోంచి, ఆ వేదనలోంచి, అనేక అనుభవాల్లోంచి వచ్చినటువంటి ఈ మనసెందుకు సున్నితం అనేది నిజంగానే ఒక రకంగా చూస్తే ఈ మారుతున్న కాలంలో ఆ సున్నితత్వాన్ని దాటి వచ్చి నిలబడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇవాళ. అది కవులు, రచయితలు అనేక వాదాల ద్వారా వాళ్ళు సమాజంలో తీసుకొస్తున్నారు. మరి వాళ్ళు ఒక స్వతంత్ర భావాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఈ సమస్యలన్నిటి కూడా స్త్రీ ఎక్కడ నిలబడాలి, తన అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి అన్న స్పృహలోంచి, ఆ స్టోరీలోంచి కవిత్వం, కథలు రాస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ మనసెందుకు సున్నితం అన్న ఈ పుస్తకాన్ని వివరించినటువంటి సోదరి విట్ల అనిల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ